శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో డే 3 నవరాత్రి అన్నపూర్ణాదేవిని ఈరోజు పూజించుకుంటాము. సో ఈరోజు కూడా మాది కుంకుమార్చన అన్నీ అయిపోయాయి. మార్నింగ్ అన్నీ రెడీ పెట్టుకున్నాను కొన్ని ఈవినింగ్ కోసం. అండ్ ఇప్పుడు మళ్ళీ పూల మార్కెట్ నిన్న క్యాన్సిల్ అయింది కాబట్టి ఈరోజు వెళ్తున్నాం అనమాట. సో ఒకవేళ మంచి పూలు దొరికితే ఈరోజు మన దీపవర్ణన 3 times చదువుకొని చేద్దాం అనుకుంటున్నాను. బట్ టైం ఎట్లా కన్సిడర్ చేస్తానో తెలీదు టైము. అండ్ మా బాబు మాతో మళ్ళీ మనతో నిన్న వ్లాగ్లో హార్న్ కొట్టనని ప్రతిజ్ఞ చేశాడు. ఈరోజు ఫుల్ హార్న్ కొడతాడంట. ప్రతిజ్ఞ చేస్తున్నావా? ఏదో ఒకటి ప్రతిజ్ఞ అంటే తెలియదు పాపం. సో ఈరోజు హారన్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు నిన్న చేయలే కదా అంటే నిన్న అయిపోయిందంట. ఈరోజు కొత్తగా ఫ్రెష్గా మా లిఫ్ట్ పని చేయట్లేదండి. సో అందుకని మా మదర్, మా సిస్టర్ ఎవరు రాలేకపోతున్నారు. పైన 4th floor వరకు ఎక్కలేకపోతున్నారు స్టేర్స్. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది రాలేకపోతున్నారు. సో చూద్దాము, లిఫ్ట్ వచ్చిన తర్వాత మేబీ అందరూ వస్తారు అనుకుంటున్నాను. ఈరోజు కొంతమంది వస్తున్నారు, మా కజిన్ వాళ్ళ పిల్లలు అండ్ కింద ఫ్లాట్లో వాళ్ళు కూడా ఆంటీ వాళ్ళు ఫ్రీ అయ్యారు. నిన్న వాళ్ళకి ఎక్కడో లలిత పారాయణం ఉంది కాబట్టి నిన్న రాలేకపోయారు కొంతమంది. సో ఈరోజు వస్తారు. సో ఈరోజు కూడా మహాప్రసాదంలో మనం ఈరోజు గారెలు చేసుకుంటున్నాము. అండ్ సాంబార్ రైస్ లాగా చేస్తున్నాను. అండ్ స్వీట్లో మనకి పోహా బెల్లం అనమాట. పోహాతో బెల్లం వేసుకొని స్వీట్ లాగా చేస్తున్నాను. ఇంకా దహీ వడ అనుకుంటున్నాను. ఎంత టైం ఉంటుందో దాన్ని బట్టి అదే డిసైడ్ చేస్తాను. చూద్దాము. అండ్ మీరు ఎలా చేసుకుంటున్నారు నవరాత్రులు నాకు చెప్పండి కమెంట్స్లో. అండ్ ఈరోజు నవరాత్రి నార్మల్గా పూజ అయితే మార్నింగ్ అయిపోతుంది. ఈవినింగ్ మాత్రం మహారతి మహానైవేద్యం పెట్టుకొని పూజ చేసుకుంటాం కాబట్టి ఈ ఫ్లవర్స్ ఒక్కటి మంచిగా దొరికితే నేను అదే కొత్తగా మనది నా ఆంటీ చెప్పినట్టుగా 3 times చదువుకొని 108 మనము అన్నారు. బట్ మనదీప వర్ణన అంత లేదు కదా అని నాకు డౌట్ వచ్చింది. ఒక్కసారి దాని మీద కూడా ఫోకస్ చూడాలి ఏంటో అసలు అది. మళ్ళీ ఒకసారి అడుగుతాను ఆంటీని నేను. లేదు అంటే 108 పూలు పెట్టుకొని మనము అష్టోత్తరం ఏదన్నా చదువుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. చూద్దాం ఎలా చేస్తాను, చూపిస్తాను మీకు కూడా. Let's enjoy. Let's go into the vlog. సో పూల మార్కెట్ అయిపోయిందండి. తీసుకున్నాం కొన్ని పూలు. కొంచెం టీ తాగుతున్నాను. మా బాబు ఫస్ట్ టీ నిన్న అన్నందుకు టీ వల్ల తీసిచ్చాడు. అండ్ ఇక్కడ విస్తరాకులు అవి తీసుకుంటున్నాము. ఎవ్రీడే అందరు వస్తున్నారు కదా, కొన్ని గ్లాసెస్. అండ్ మా ఇంటికి వెళ్ళేసి మహాప్రసాదం. ఈరోజు కూడా లేట్ అయినది. మా కష్టాలు లిఫ్ట్ లేదు, 4th floor ఎక్కుతున్నాం బ్యాగులు పట్టుకొని. సో అండ్ బ్యాక్. సో గారెలకి పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేయాలంటే చాలా తిప్పలు పడాలి. సో గారెలకి వేసుకుంటున్నాను. సాంబార్ రైస్కి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నా. గోబీ కర్రీ ఒకటి, ఆలు వద్దనుకున్నట్టు, ఆలు వద్దన్నారు కదా. పంచహారతి నవహారతి వాళ్ళు 9:39, నక్షత్ర హారతి వాళ్ళు 20.
ఓకే వెరీ గుడ్